ఎన్ని అంశాలు వేసావు? నేను 3 అంశాలు వేసాను. 3 అంశాలు వేసాడు అన్నయ్య. నేను 3 వేసాను. నేను 3 అంశాలు వేసాను. ఇక్కడ ఏటి లేదు. మందురెడ్డి ఎవడరా పెంచాడా? లవర్ నేను బాధ మీకేం తెలుస్తుంది? లవర్ అనేది బుర్ర మనకు బాడీ అయిపోయిన కారణం లవరే. మాట్లాడుతున్నాను కదా మీరేంటి ఎందుకు లాక్కుంటారు? కాన్సెప్ట్ అయితే ఏం లేదు, ఇంతే. సీరియస్ గా మాట్లాడేటప్పుడు మైక్ లాక్కోవడమే ప్రాంక్. వీడియో అయితే చాలా ఫన్నీగా వచ్చింది, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ పండుగ వాతావరణం ఇంత గ్రాండ్ గా ఉండడానికి ఇక్కడైతే చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచి కూడా చాలా మంది వస్తారు. చాలా దూరం నుంచే కాకుండా మనకి అసలు ఆంధ్రాయే కాదు, మన భారతదేశం మొత్తం నుండి ఎక్కడున్నా సరే. ఎక్కడ నుంచే కాదు, ఆంధ్ర నుండి. మీదే ఊరని? మాది కొచ్చారులేండి, పక్క ఊరే, 1 కిలోమీటర్ మా ఊరు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ పండుగ? సంవత్సరానికి ఒకసారి 3 days జరుగుతుంది అన్నయ్య. 3 days ప్రతి 3 రోజులు. ఇది 3-4 రోజుల వరకు కూడా జనాలు అయితే తగ్గరు. అసలు అమ్మాయిలు చాలా మంది జనాలు అయితే అని నువ్వేం చెప్పి నాన్న. ఇది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు అనియా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? అసలు ఎన్నిసార్లు దీంతో వచ్చావు ఎక్కడికి? వచ్చి 5 సార్లు అవుతుందనియా. ఇప్పుడే వచ్చాను, నాకేం తెలదు, ఇన్ని అడగండి అని చెప్పండి. 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యింది. అంత ముందు ఎవరు వచ్చేవారు కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు. చిన్నపిల్లలు ఎక్కువ సెల్ ఫోన్ యూజ్ చేసి చెడిపోతున్నారు. దాని మీద మీరు ఏం మెసేజ్ చెప్తారు? మనకి మెసేజ్ అంటే పెద్దవాళ్ళు అసలు పిల్లలు చెడిపోవడానికి మెయిన్ కారణం పిల్లలు మొబైల్ ఇవ్వకుంటే పిల్లలు మొబైల్ పిల్లలకి ఇవ్వడం వల్ల మనకేంటంటే ఈ చెట్లు ఇవన్నీ నాశనం అవడమే కాకుండా తర్వాత అబ్బాయి ఈ మధ్య చిన్నపిల్లలు మొబైల్ వాడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చిన్నపిల్లలు మొబైల్ అనేది చాలా అసలు అది చాలా ఎఫెక్ట్. ఇప్పుడు మొబైల్ వాడడం చాలా ఇబ్బందికరం. పుట్టక ముందే జాతర రోజైతే చాలా ఫుల్ ఎంజాయ్ జాతర అయితే చాలా ఘనంగా జరుగుతుంది. అది 3 సంవత్సరాల నుంచి అయితే 4-5 సంవత్సరాల నుంచి అన్ని అయితే ఇస్తా. చెట్లు కొట్టేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వేగంగా అంతరించిపోద్ది. ఆక్సిజన్ తగ్గిపోయి జనాల్లో జనాలు అనేది ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం కూడా పెరిగిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, అది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చిన్నపిల్లలు అనేవారు మొబైల్ యూజ్ చేయడం అయితే చాలా మంచిది. పర్యావరణంలో మొక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే విత్తనాలు ఇవన్నీ వేసి ఇక్కడ మొత్తం మీకు ఇస్తా, మీరు మాట్లాడినప్పుడు చెప్పండి అన్నయ్య. చిన్నపిల్లలు అందరూ మొబైల్ చేస్తున్నారు. ప్రతి జాతర అనేది సంవత్సరానికి ఒక 5-6 సార్లు. ఆగ్రవయ్యా, జాతర అనేది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సంక్రాంతికి అనేది ఇక్కడ ఎవరికైనా చూపించండి రా. ఏం భయ్యా నువ్వు చెప్తా, నేను చెప్పాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ చాలా బాగుంటది అన్నయ్య, ఎందుకంటే ఈ తల్లి కోరికలు తెలుస్తుంది. నైట్కి 3 నైట్లకి 3 ప్రోగ్రాలు కూడా ఉన్నాయి. చెప్పాను చెప్పారు కదా. చెప్పండి ఇక్కడ 3 days ప్రోగ్రాలు అవుతాయి అన్నయ్య. ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దామా? సరే తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, ఇంటి ఫుడ్ తినడం చాలా మంచిది. ఎందుకు? గంజనం అనేది ఉదయం సరిగ్గా తింటే పిల్లలు ఫాస్ట్ ఫుడ్ అండ్ వచ్చేసి హోటల్ ఫుడ్లు ఎక్కువ కావాలంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆరోగ్యాలు పాడైపోవడం కారణం అదే. ఆరోగ్యం పాడైపోవడానికి నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఇప్పుడే మనము స్టేజ్ వరకు వెళ్ళాలి. మనం స్టేజ్ వరకు వెళ్ళాలంటే సిగ్గిపిగ్గి ఉండకూడదు. చూడండి, అంటే మనకి ఈ జాతర అనేది చాలా గ్రాండ్ గా జరుగుతుంది కదా అని చెప్పండి. నువ్వే చెప్పియా, నువ్వే చెప్పియా. చూడండి జాతర అయితే నైట్ ప్రోగ్రామ్ ఉంది. నైట్కు
ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ గట్రా అన్ని తగ్గుతాయి అంతే కదా. యాక్చువల్ గా ఇది నీదేనే యాక్చువల్ గా అంటే ముక్కోనం అంటే రేపు ఈ రోజు కోనము. ఈ రోజు మెయిన్ డాన్స్ ఉంది. సాయంత్రం అయితే మామూలుగా ఉండదు. డాన్స్ ప్రోగ్రామ్ అనేది గట్టిగా ఉండద్ది. కింద సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా బియర్ అనేది మనకి రోజు తాగామంటే కిడ్నీలో ఎడిటింగ్ లో పోతాను నేను. 5 నిమిషాలు ఆగు మళ్ళీ ఆ బీర్ అనేది మనకి ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యే ఫాస్ట్ ఫుడ్ వేస్ట్. ఫాస్ట్ ఫుడ్ తినకూడదు చెప్తున్నా బ్రో. ఫాస్ట్ ఫుడ్ అయితే వేస్ట్, తినకూడదు. పండగ వాతావరణం అనేది ఇక్కడ ఎవరు ప్రత్యేకంగా చేసుకోరు అన్నయ్య. ఈ తల్లికి అనేది 3 రోజులు చాలా గ్రాండ్ గా ఉంటాయి. కనుమ రోజు అయితే హైలైట్ అండి. మీరు మనం గెంజేసుకొని పొయ్యి మీద పెట్టి ఉదయం పొయ్యి మీద పెట్టినప్పుడు చల్లగా ఉంటుంది. మనకి ఒంట్లో వేడి చేసేసిన మన ఒంట్లో వేడి చేసేసిన తిన్నప్పుడు కడుపులో చాలా చల్లగా ఉంటది అంతే. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. కాయి 150 రూపాయలకి ఇస్తే కల్పూర్లోను 200 150 కాయ 150 రూపాయలు కాయి 250 రూపాయలు. 250 కాయి మేము ఎప్పుడు దగ్గర ఒకసారి మాకు షార్ట్స్ ఇస్తానక్క. నేను మాట్లాడుతానే నీకు అవకాశం ఇచ్చినట్టు. పల్లెటూరులోను మందు 130 రూపాయలు కాయి 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంత 80 రూపాయలు లాభము. అన్ని చెప్పండి. ఇది ప్రాంక్ బాగుపడడానికి మనలాంటి దోస్తు నాలాంటి ఒకడు నేను ఎలాగా ఇతని మీద నేను సీరియస్ అవ్వగలను. ఎందుకంటే పండగకు వచ్చేటప్పుడు ఇతను కామెడీ చేస్తాను, నాకు నచ్చి నేను కామెడీ చేస్తాను. సీరియస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇడు నాలాంటి పేదరు, నాకు తప్పుడు ఉంటే ఎక్కడో ఫ్రాంక్గా చేస్తాను, అన్ని చేస్తాను. దాన్ని బట్టి మనం సీరియస్ అవ్వకూడదు. ఇన్స్టాగ్రామ్ లో బంపర్ బండి ఓకే బంపర్ బండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.